ఇదేంటి ఈ నా కొడుకులు ఎక్కడ టెస్ట్ వేశారు? ఏంటి వీడు అమీర్పేట ఎర్రసీని వాడు బ్యాచ్ పరమ కేడి నా కొడుకులు. స్వామి, మీ దయవల్ల శంషాబాద్ సైట్ సెటిల్ అయిపోయింది. 5 కోట్లు లాభం వచ్చింది. ఇందులో మీ వాటా 10%, 50 లక్షలు మీరు తీసుకోవాల్సిందే, కాదనకూడదు. అది వాటా కాదు నాయన, కానుక. స్వామికే వాటా ఇచ్చేంత గొప్పవాళ్ళమా మనం? మీ లీలలు ఈ భక్తులకు అర్థం కావు స్వామి. అన్నీ నాతోటే చెప్పిస్తున్నారు. ధన్యోస్. ఈ నా కొడుకులు ఏదో స్కామ్ చేస్తున్నారు. లోపలేసుకుమ్మితే ఏంటి కుమ్మేది? నువ్వు లైఫ్లో డిఎస్పీ అయితే ఎంత కుమ్ముతావు? 50 కోట్లు. నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఫ్యూచర్లో మినిస్టర్ అయితే ఎంత కుమ్ముతావు? 500 కోట్లు. వాడి దేవుడు 1000 కోట్లు కుమ్మేయచ్చు. అవును, ఈ స్కామ్లో సూత్రధారి ఎవరో కనుక్కోండి. ఇంకెవడో ఆ తలపాకు కట్టుకున్న పంతులు గడు. ఆ పంతులను ఒకసారి మన ఆఫీస్కి రమ్మను. పిలిచి మాట్లాడరే? అదే మీరు ధ్యానంలో ఉన్నారని. ఏదో కాస్త సమయం దొరికిందని కానిచ్చాను. ధ్యానమే కదా మనిషికి ప్రాణవాయువు. మీరు చెప్పండి, బాబా గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది? సాక్షాత్ విష్ణు స్వరూపుడు మన కోసం ఆ ద్వారక నుంచి ఈ ద్వారకకు వచ్చాడు. ఎలా చెప్పగలరు? అన్నింటికీ రీజనింగ్ తెలిసే మానవ జాతి మనుగడ సాగిస్తుందా? ఆక్సిజన్ ప్రాణవాయువు అని నీకు పుట్టినప్పుడే తెలుసా? నీ మనుగడకి సూర్యరశ్మి అవసరమని నీకు ఎప్పుడు తెలిసింది? మనకొచ్చే అన్ని ఆలోచనలు ఆ భగవంతుడి నుంచి వచ్చినవి. ఆయన ఆడించేవాడు, మనం ఆడేవాడు. నేను చెప్పాను కదా వీడు కొంచెం మెంటలని. మాకు కూడా ఓ ఆలోచన ఉంది. ఏంటది? అదే బాబా తరపున భక్తుల కోసం మేమంతా ఒక ట్రస్ట్గా ఏర్పడి సేవలు అందిద్దాం అనుకుంటున్నాం. తదాస్తు. అది ఆయనే మీ చేత ఆడించే జగన్నాటకం. మొదలెట్టండి, ఆయనకి అన్నీ తెలుసు. ఏదో ఆయన ఆశీర్వాదం తీసుకుని మొదలు పెడదామని. దానికేం భాగ్యం, ఇప్పుడే వెళ్దాం. లాయరు, పొలిటీషియను, పోలీసు త్రిమూర్తుల్లా ఉన్నారయ్యా. పదండి. 96, 97, 90. రే చూడరా ఎంత మోసం! ఆ బిల్డర్ సత్యబాబు భక్తి మోసం అంటాడు. కట్ల 1000 రూపాయలు తగ్గిలింది. ఎవరిస్తాడు? అవునా? నువ్వు జాగ్రత్త బాబు, ఎవరు నమ్మొద్దు. ఈ జనం అంతా మోసం మోసం మోసం. అదే మనం 100 రూపాయలు తక్కువ తీసుకుంటారా? మరే ఓం కృష్ణాయ నమః. బాబు ఎవరు వచ్చినట్టున్నారు. స్వామి, మీ ఏకాంతానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించాలి. అసలు విషయం ఏంటంటే, ఇదంతా మీరు ఆడించే నాటకం అని తెలియక మీకు సేవలు చేయడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ట్రస్టా? అదే స్వామి, చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మీకు మీ భక్తులకి సేవలు చేసుకుందామని. చిన్నబాబు, సూర్యుడికి టార్చ్ లైట్ వేయకు. ఆ? స్వామికి తెలియందంటూ ఏముంటుంది? ఒకసారి మీ ఆశీర్వాదం తీసుకుంటారంటే నేనే తీసుకొచ్చాను. ఇక బయలుదేరండి. అదే ఒకసారి బాబా చూసి సంతకం పెట్టేస్తే. కానివ్వండి. శుభం. ఈ ట్రస్ట్ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదుగుతుంది. స్వామి, బయలుదేరుతాం. రే ఏంట్రా నువ్వు చేసిన పని? ఇచ్చేసావా? ఆస్తి మొత్తం రాసిచ్చావా? ఆ ఎస్ఐ గడే పెద్ద క్రిమినల్ గాడు. ఆ లాయర్ గడు ఆడిగానే బాబులో ఉన్నాడు. ఒక్క చిన్న ఆటోగ్రాఫ్ వల్ల మొత్తం జీవితం నాశనం చేసావు కదరా. మనకంత టైం లేదులే గానీ ఈ 50 లక్షలు తీసుకొని నైట్కి నైట్ ఈ స్టేట్ గోడ దుంకి జంప్. ఒరే మావా, ఐ లవ్ యూ రా. ఒరే మన లైఫ్ సెటిల్ చేసావు కదరా. ఇంకా మన్ని భూమి మీద ఎవ్వరు ఆపలేరు.